శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సంపూర్ణంగా బాగుందండి. ముఖ్యంగా ధనము, కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. బహుశా మీరు స్పోర్ట్స్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. శని కుజుల వలన దేశాంతరాలు వెళ్తారు, అది పక్కకు పెడితే జలగండము అంటాం, అంటే నీరి వలన ప్రమాదము. మీ తమ్ముళ్ళకి చెల్లెలు కూడా అలా ఉంటుందండి. మీ తోబుట్టవులకి మీకు కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే జలం వలన, నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము. అగ్ని అంటే ఏంటంటే కరెంట్ షాకులు కొట్టడం, వాహనాల మీద వలన ప్రమాదము, దూర ప్రాంతాల్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ప్రమాదము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకరికి ఆపరేషన్ జరగడము, బ్లడ్ కనపడము, వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అదే రెమెడీ చెప్తానండి, వాటి నుంచి బయట ఎలా పడాలో. మనం గొడ్డలతో అంటారు కదా, గొడ్డుతో పోయేది గొడ్డలతో అంటాం కదా, అది గొడ్డలతోటని. దానివల్ల అది చెప్పుకుందాము. గొడ్డలతో పోయేది గొడ్డ వరకు ఎందుకని, సరే అది పక్కకు పెడదాం. మీకు చదువు విషయంలో మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. చదువు బాగా వస్తుంది. మీ 4th భావంలో రవి ఉన్నాడు కాబట్టి, 4th హౌస్లో రవి ఉంటే విదేశాలకు వెళ్ళి తీరతారు. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. మీ ఉన్న జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో ఉంటారు. మీ జాతకాల్లో చూసుకున్నా సరే 4th భావంలో శని ఉన్నాడంటే మీరు ఉన్న ఊరిని వదిలి దూర ప్రాంతాల్లో నివసిస్తారంటే శాస్త్రం చెప్తుంది, నేను కాదు. కోణాధిపతి కేంద్రంలో బ్రహ్మాండం చదువు వస్తుంది. శుక్రుడు వలన బ్యూటిఫుల్గా చదువు వస్తుందండి. తల్లిగారికి బాగుంటుంది. చక్కటి బట్టలు, వాహన సౌఖ్యము, అదృష్టము, భూములు, రైతులకు బాగుండాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ సంబంధించిన భరతనాట్యం వాళ్ళకి బాగుండాలి. తల్లిగారికి బాగుండము, చక్కటి విద్యలో ఆటంకాలు లేకుండా మీరు ఏ విద్య అభ్యసిస్తే ఆ విద్యలో అనుకున్నంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉత్తీర్ణత అవ్వడము, గొప్ప గొప్ప యూనివర్సిటీస్లోనూ కాలేజీల్లోనూ మీకు సీట్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా బాగుందండి. శుక్రుడు 19 నుంచి, మరి శుక్రుడు మనం చెప్పాం కదా వృషభ రాశిలో ఉన్నాడండి, మరి దాని గురించి చెప్పాలిగా. పంచమస్థానంలో శుక్రుడు వలన పుత్రికా సంతానం కలుగుతారండి, మీకు అదృష్టము. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనూ షేర్ మార్కెట్లోనూ బాగా రాణిస్తారు. మీకు ఒక కళ అనేది ఉంటుంది, అంటే అట్రాక్షన్, వాహన ప్రాప్తి ఉంటుంది. అట్రాక్షన్ అంటే జనాకర్షణ అంటాం మనం, అది ఉంది. కళారంగంలో కూడా అభిరుచి, సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, సినిమా రంగంలో అవకాశాలు కానీ, టెలివిజన్ రంగంలో అవకాశాలు వస్తాయి. శుక్రుడు గురించి చెప్పాలి మరి, పంచమస్థానం కాబట్టి. సంతానం వలన, మీ ఆడపిల్లల వలన మీకు అదృష్టం తోడవుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ యొక్క జీవితం, అంటే వాళ్ళంటే జీవితం కాదండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మీ జాతకం వలన ఆధారపడి ఉంటుంది. అంటే మీ శుక్రుడు ప్రభావం వలన మీ సంతానానికి, ఆడపిల్లలకి మంచి జరుగుతుంది. పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ ఫైనాన్స్ రంగంలో బాగా ఉండి మిమ్మల్ని కాపాడుతారు. మరి ఉద్యోగం ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్, చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ సంబంధించిన ఆడవాళ్ళకి చెప్తున్నాను, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు రావడానికి అవకాశం ఉండడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భవిష్యత్తు బాగుండడము, ప్రమోషన్స్ రావడము, వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడము జరుగుతుందండి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది. అలాగే నిరుద్యోగులు అంటాం కదా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా మీరు సివిల్ సర్వీసెస్లోనూ, లేకపోతే గ్రూప్స్లోనూ, వీటిలో గ్రూప్స్ అంటే ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అంటాం కదా, వాటిలో మీరు రాస్తే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే సాధిస్తారు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు చక్కగా బ్రహ్మాండం జరుగుతాయండి. భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల యొక్క సంపూర్ణమైన దాంపత్య జీవితం బాగుంటుంది. ఉన్నతమైన విద్య రీత్యా, ఎందుకంటే భాగ్యస్థానము అనుకుంటాం కదా, భాగ్యాధిపతి 3వ భావంలో ఉన్నాడు. సో బుధుడు కూడా 30 నుంచి మారుతాడు. అంటే మీకు ఏంటంటే భాగ్యస్థానం, ఉన్నతమైన విద్య ఉందా లేదా, ఒకటే పాయింట్ ఉంది. కానీ కష్టపడాలి. కష్టపడందే అంటే మీ విదేశాలకు వెళ్ళలేరు, స్టాంపింగ్ అవ్వదు. అలాగే మీకు కోరుకున్న యూనివర్సిటీస్లో కూడా రావు సీట్లు. ఎందుకని? మీ భాగ్యస్థానాన్నే 4 గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి. శని కుజులు కూడా చూస్తున్నారు. కానీ కష్టపడడం వలన
మీకు ఆ ప్రాప్తం కలుగుతుంది. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు ఉద్యోగం వస్తుంది. అంటే మీ వ్యాపారాలు కూడా, అంటే సపోజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఏ వ్యాపారం అయినా సరే అంత అనుకున్న స్థాయిలో రాణించదు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే వ్యాపారాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని గణపతి ఆరాధన చేయండి, పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారంలో కూడా 12 కుజుడు ప్రభావం వల్ల కూడా వ్యాపారాల్లో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా మీ కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఏదో చిన్న బ్లడ్ కనపడడం కానీ, నీటి వల్ల ప్రమాదం కానీ, లేకపోతే కరెంట్ షాక్స్ కానీ కలగడానికి సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి సూచన మాత్రమే. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి కుజుడితో కలిసినటువంటి శని మీనరాశిలో కలుస్తున్నాడు కాబట్టి చెప్పడం జరుగుతోంది. మీరు పరిష్కార మార్గాలు ఏంటి అంటే, మకర రాశి వారికి ముఖ్యంగా గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలండి. అంతేకాకుండా మీరు విదేశాల్లో కూడా సెటిల్ అవ్వాలి కాబట్టి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు అంటే లలితా సహస్రనామాలు అమ్మవారు పూజించిన, కనకదుర్గ అమ్మవారిని పూజించినా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఈ శని కుజుల వలన కూడా మీకు చాలా ఆటంకాలు, యాక్సిడెంట్స్, నడుస్తూ పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు చాలా ఉంటాయండి. తలకు కూడా దెబ్బలు తగడాలు, ముఖ్యంగా పాదాలకు దెబ్బలు తగులుతాయి. మీకు పాదాలకి ఉంటాయి ఎక్కువగా. మోకాలు, పాదాలు, ముఖ్యంగా పాదాలకే ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మోకాళ్ళు కానీ ఆపరేషన్స్ కానీ, పాదాలకు ఆపరేషన్స్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనకి బాగుండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, శనేశ్వరుని, వెంకటేశ్వర స్వామివారి దగ్గర అఖండ దీపారాధన, అంటే పెద్ద మూకుడుతోటి నిండా నువ్వులను పోసి అఖండ వత్తి వెలిగించడమే ధ్వజస్తంభం దగ్గర చేయడం వల్ల సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి. ముఖ్యంగా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. వివాహం కాని వాడికి వివాహం, విద్య రాని వాడికి విద్య, లేకపోతే మీకు జాబ్ కోసము ప్రయత్నాలు, ఫారిన్ కంట్రీస్, ఇవన్నీ కూడా జాతకాల్లో ఖచ్చితంగా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. ఇంత చెప్పినట్టుగానే నా వాట్సాప్ మెసేజ్ పంపించండి. నేనే మళ్ళీ మీ ఫోన్తో కాంటాక్ట్ అవుతాను. ఈ షూటింగ్ రీచ్ నేను బిజీగా ఉంటాను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన సలహాలు కూడా నేను మీకు ఇవ్వగలను. ఎటువంటి వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ మీరు నాకు మెసేజ్ పెట్టండి. తప్పకుండా పరిష్కార మార్గాలు అవన్నీ మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామివారు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటాం సరే. దత్తాత్రేయ వారిని, గురువులని ఎప్పుడు చెప్తుంటాం. గురువు గారిని పూజించాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా విద్యలో కానీ, లేకపోతే ఏ బిజినెస్లో కానీ ఎక్కడ రాణించాలనే ప్రప్రదంగా మీకు నచ్చిన నమ్మిన గురువుగారిని ఖచ్చితంగా పూజించాల్సిందే. తర్వాత అమ్మవారిని పూజించాలి. సరస్వత్యే నమః, ఓం హ్రీం శ్రీం సరస్వత్యే నమః అంటాం చూసారా. విద్యలో ఆటంకాలు వస్తాయి చూసారా, విద్యార్థులకి దూసుకుపోవాలంటే ఐం అనే బీజాక్షరాన్ని, లేకపోతే ఓం హ్రీం హెచ్ఆర్ఈ హ్రీం శ్రీం ఎస్ఆర్ఈఎం శ్రీం సరస్వత్యే నమః మన గురువుగారు నాకు ఉపదేశించారు, చెప్తున్నాము. అలా చేయడం వల్ల కూడా సకల శుభాలు, సకల సౌఖ్యాలు, అదృష్టాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి.